చెప్పినటువంటి సమాధానం చూస్తే సార్ ఈ సభలో కూర్చున్నందుకు సిగ్గుపడతా ఉన్నా సార్. ఈ లెక్కలు చూసిన తర్వాత ఒక బలహీన వర్గాల సెక్షన్ నుంచి ఈ సభకు వచ్చినటువంటి నేను ఈ లెక్కలు చూసిన తర్వాత కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది సార్ వాస్తవానికి. దాంతోపాటు ఇంకా ఇది ఇది నా సభనైనా, అసలు నా ప్రజలకు సంబంధించిన సభనైనా కాదా అనేటువంటిది అనిపిస్తూ ఉంది సార్. ఐ మీన్ గవర్నమెంట్ సార్. సార్ ఇక్కడ ఇప్పటిదాకా గౌరవ పెద్దలు బండా ప్రకాష్ గారు, ఆ తర్వాత మధుసూనాచారి గారు, ఎల్ఓపి గారు కూడా చాలా ఆవేదనతో కూడినటువంటి అంశం చెప్పారు సార్. ఈ 2 సంవత్సరాల్లో సార్, ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క అది కేవలం లెక్క కాదు సార్. దాంట్లో ఒక భయంకరమైన నిజం బయటపడ్డది సార్. ఇప్పుడు 2,02,298 మంది బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు మేము ఇయ్యము, ఎగ్గబెడుతున్నామని చెప్పి ఈ ప్రశ్నలో సమాధానం సార్. 2,02,298 మంది బీసీ విద్యార్థులకు మేము స్కాలర్షిప్ ఎగ్గబెట్టినామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది సార్. ఈ ప్రభుత్వం చేసిన కథ దానికి ఎట్లా అంటే సార్, 2024 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పేజ్ నెంబర్ 98లో 2,44,766 మంది బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చినామని చెప్పారు సార్. నిన్న ఇచ్చినటువంటి దాంట్లో సార్ బడ్జెట్ దాంట్లో 2026 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పేజ్ నెంబర్ 254లో సార్ 42,468 మందికి స్కాలర్షిప్లు ఇచ్చినామని చెప్పారు సార్. ఒక్క 1 ఇయర్లో 2,02,298 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎగబెట్టినాం మేము అని చెప్పి గౌరవ మంత్రి గారి సమాధానం ద్వారా బయటపడ్డది సార్. సార్ ఇక్కడ బీసీలు అంటే సార్ మరి ఎందుకో ఈ ప్రభుత్వాలకు నాట్ ఓన్లీ ఈ గవర్నమెంటే కాదు సార్, ఈ ఒక్క గవర్నమెంట్ కథ కాదు సార్. ఇవాళ బండా ప్రకాష్ గారు డిమాండ్ చేసినా, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సభ్యులం అందరం డిమాండ్ చేసినా ఒక సాహేతుకమైనటువంటి కారణంతో డిమాండ్ చేస్తాం, సాహేతుకమైనటువంటి ఒక ప్రశ్న ద్వారా చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ 2 ఏడాదిలలో కలిపి, ఈ 2 ఏళ్లలో కలిపి దాదాపుగా ఓన్లీ విద్యాపరమైనటువంటి అంశంలోనే 3,512 కోట్ల రూపాయలు ఎగబెట్టింది సార్ ఈ ప్రభుత్వం బీసీలో. ఓన్లీ విద్యా అంశమే సార్. స్కాలర్షిప్ల విషయం సార్, పిల్లలు చదువుకునేటువంటి స్కాలర్షిప్ల విషయంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లో సార్ 782 కోట్లు ఎగబెట్టింది ఈ 2 ఏళ్లలో. బీసీ స్కాలర్షిప్ల విషయంలో సార్ సప్లిమెంటరీ సార్ నేను ఉపన్యాసాలు ఇవ్వాలనుకుంటే సార్ క్వశ్చన్ అడుగుతున్నా సార్. నా క్వశ్చన్ దీంట్లో ఉంది సార్. నేను ఇది కాకుండా వేరే అంశం మాట్లాడను సార్. నేను కేవలం ఇక్కడికే వస్తాను సార్. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని బలహీన వర్గాల గురించి ఒక అవకాశం ఏంటి సార్. సార్ ఇక్కడ 2014-15లో సార్ మాకు ఎందుకు కావాలి, ఈ ప్రభుత్వం ఎందుకు చేయాలి, మా డిమాండ్ను కూడా తమరి ద్వారా పెడతాం సార్. 2014-15లో సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1,316 కోట్లకు పెట్టిరు సార్ మాకు. ఆ తర్వాత 2015-16లో 1,099 కోట్లు, 2018-19లో 2,468 కోట్లు, ఇట్లా దాదాపు 8,462 కోట్లు ఎగబెట్టిరు. కాబట్టి ఈ ప్రభుత్వము అధికారంలోకి వస్తే బీసీ సప్లాన్ తీసుకొస్తామనేటువంటి మాట చెప్పింది. కాబట్టి ఈ కళ్ళ ముంగట కనిపిస్తున్న సాక్ష్యాలన్నీ సభ ముందు పెడుతూ బీసీలకు సప్లాను అమలు చేసేటువంటి ఇష్టం ఉందా లేదా ఈ ప్రభుత్వానికి, లేకపోతే ప్రభుత్వం ఓపెన్ గా చెప్పేయచ్చు ఇది మీ ప్రభుత్వం కాదా, మీకు మేము నిధులు ఇవ్వదలుచుకోలేదనేటువంటి మాట క్లారిటీగా చెప్తే మేము మమ్మల్ని గెలిపించి ఇక్కడ తోలిచ్చిన ప్రజల కన్నా క్లియర్ గా చెప్తాం. అయ్యా వాళ్ళు ఇయ్యరట్నయ్యా, ఇవ్వడానికి సిద్ధంగా లేరనేటువంటి మాటలను చెప్తాం సార్. ఇక్కడ కళ్యాణ లక్ష్మి పైసలు సార్, పెళ్లి చేసుకునేటువంటి కళ్యాణ లక్ష్మి, ఈ తులం బంగారం దేవుడేరుగా ఉన్న పైసలు ఖర్చు పెట్టలేదు సార్. ఇక్కడ వీటన్నిటిపైన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా తీసుకోదా, ఈ బాధలకు ఇక్కడతో ఫుల్ స్టాప్ ఉంటుందా ఉండదా, ఈ బాధలకు ఇక్కడతో ఫుల్ స్టాప్ ఉంటుందా ఉండదా, బీసీల అంశం చర్చ తేలాల్సిందే సార్. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మాకు న్యాయం